హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది హోండా షైన్ వెహికల్. బైక్ ఛార్జింగ్ కావడం లేదు అని మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. మనం చెక్ చేస్తే దీనికి 14 పాయింట్లు అయితే రావాలి, కానీ 13.70కి అలా అయితే లాస్ట్కి అయితే స్టాప్ అయిపోతుంది. మ్యాగ్నెట్ కాయిల్స్ పోయాయా, రెక్టిఫైర్ పోయిందా అని సింపుల్గా ఎలా తీసుకోవాలి అని నేనైతే మీకు చిన్న ట్రిక్ అయితే చెప్తాను. మీరు అయితే ఇక్కడ చూడండి, మనకి ఒక ఇండికేటర్ బల్బ్ ఏదైతే ఉంటుందో అది తీసి ఇక్కడ వైట్ కలర్ వైరు అలా గ్రీన్ కలర్ వైరు రెండు అయితే ఉంటాయి. మనకి వైట్లో మెయిన్ పెట్టి గ్రీన్ అర్త్ ఇవ్వాలి. నేను ఇక్కడ ఇచ్చి బైక్ సెల్ఫ్ కొట్టగానే ఆ బల్బ్ అయితే ఎగిరిపోయింది. అలా బల్బ్ ఎగిరిపోయిందంటే మనకి పర్ఫెక్ట్గా మ్యాగ్నెట్ కాయలు ఉన్నాయి అని ఒక ఐడియా. ఇంకొక బల్బ్ పెట్టి నేను అయితే చూపిస్తా, అది మనకి రికార్డ్ కాలేదు. ఇప్పుడు సెల్ఫ్ టచ్ చేస్తున్నా, మీరు అయితే జాగ్రత్తగా చూడండి. రైజ్ చేసామంటే వెంటనే ఈ బల్బ్ అనేది వెళ్ళిపోవాలి. ఇక్కడ నేను రైజ్ ఇవ్వగానే వెంటనే ఆ బల్బ్ అనేది ఎగిరిపోయింది అంటే మ్యాగ్నెట్ కాయిల్ అనేది ఎటువంటి ప్రాబ్లం లేదు, పర్ఫెక్ట్ పవర్ వస్తుంది. బైక్ స్టార్ట్ చేసి రైజ్ చేసినా కూడా బల్బ్ అలాగే వెలుగుతూ ఉందంటే మ్యాగ్నెట్ కాయిల్ వీక్ అయిపోయాయి అని మీరైతే అర్థం చేసుకోవాలి. ఇక్కడ నేను రెక్టిఫైర్ కోసం మళ్ళీ ఒకసారి అయితే చెకింగ్ అయితే చేస్తున్నాను. మనకు ఓన్లీ 13 పాయింట్లు మాత్రం అయితే వస్తుంది. మనం యూనికాన్ది పక్కన ఇంకొకటి అయితే మనకి రెక్టిఫైర్ అయితే ఉంది, అది వేసి మళ్ళీ చెక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి 14 పాయింట్లు అయితే వచ్చేసింది. అంటే మనకి రెక్టిఫైర్ అనేది పోయింది, మ్యాగ్నెట్ కాయలు బాగున్నాయి అని సింపుల్గా ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చు. మనం కొత్తది అయితే రెక్టిఫైర్ అయితే తీసుకొని వచ్చాం. 490 రూపాయలు అయితే ఉంది, మనకి 450 రూపాయలకి అయితే ఇచ్చారు. నేను కొత్తది రెక్టిఫైర్ ఫిట్ చేసి మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తాను. బైక్ స్టార్ట్ చేసి మీరైతే చూడండి 14 పాయింట్లు అయితే సింపుల్గా టచ్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.